అప్పుడే 10th క్లాస్ వరకు గాలినా కొడుకుల్లా తిరిగి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ XYG కాలేజీల్లో చేరిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి ఒక ముగ్గురు దొంగనా కొడుకుల కథ అని మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అందులో వాడికి ఎందుకు లేని వదిలేసా ఆ సినిమా వరకు. మళ్ళీ ఇప్పుడు వీడు ఇదే పరిస్థితి ఇందులో ఎరా మీరు హ్యాండిల్ చేశారా? ఏంట్రా అక్కడ కూడా ఇదేనా? ఏంటి మరి? అంటే ఏం లేదు సార్, ఒక ముగ్గురు పిల్లలు ఒక్కొక్క ఏరియా నుండి. ఏంట్రా పిల్లలు అంటే పద్ధతిగా చదువుకుంటారా? చదువుకోవడానికి వెళ్ళిపోయాను సార్, మీరు కొట్టారని. కోర్టు క్లైమాక్స్లో వెళ్ళాను కదా సార్, ఏరికే వెళ్ళింది. అర్జున్, ఇమ్రాన్, రాజు వాళ్ళు చెప్తారులే. AIR సార్, అదే సార్ AIR. సో అదే అది నాకు అర్థమైంది, గాలినా కొడుకులని అర్థమైంది. చెప్పు ఏంటి ఇందులో నీ పొజిషన్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏం లేదు సార్, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుండి వచ్చిన ఒక అర్జున్ లాంటి క్యారెక్టర్ సార్. అర్జున్ అనే ఒక క్యారెక్టర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వస్తాడు సార్. వీడి అంబిషన్ ఏంటంటే 10th క్లాస్ నుండి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. వీడికంటే ఒక క్రష్ ఉంటుంది అన్నమాట. మారవా సార్? నువ్వు మారవా, తన్నాల్సిందేనా నిన్ను? సో నాకంటే ఒక క్రష్ ఉంటుంది. ఈ మైండ్ సెట్ ఏంటంటే సార్, అంటే నా క్రష్ ఎక్కడ జాయిన్ అయితే, ఏ కాలేజ్లో జాయిన్ అయితే నేను అక్కడే జాయిన్ అవ్వాలనేసి. అమ్మాయి ఎక్కడ చేరితే అక్కడ చేరాలని. నీ దగ్గరానికి అమ్మాయి బాగా చదువుకునే దాంట్లో జాయిన్ అయింది. సో దాని తర్వాత జరిగే కాన్ఫ్లిక్ట్ నా క్యారెక్టర్ ఆర్క్లో ఉంటుంది సార్.